Good afternoon. Welcome to the Hindu newspaper analysis of the editorial today, 28/5/2024. In our tutorial today, we will first discuss about the heading, then go into the vocabulary of the editorial, wherein I will be boxing those words, okay, and explaining the meaning of each word, how it is used in the editorial, and a detailed analysis, an insightful analysis of the editorial with lot of elucidations that will be helpful to you. So మనం ఇప్పుడు ఎడిటోరియల్లో స్టార్ట్ చేద్దాం. ఏమన్నారు ఆథర్ గారు ఏమన్నారు స్ట్రైట్గా, ప్లేయింగ్ టు ద గ్యాలరీ కెన్ బి ఇంజూరియస్ టు రైల్ సేఫ్టీ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఆయన ఒక ఇడియోమాటిక్ యూసేజ్తో స్టార్ట్ చేశారు. ఓకే, ప్లేయింగ్ టు ద గ్యాలరీ అని అన్నారు. ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటే ఏంటి? ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటే క్యాన్ బి ఇంజూరియస్, అంటే రైల్వేకి ఇది చాలా హాని తలపెడుతుంది. ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటే ఏంటంటే టు డూ థింగ్స్ దట్ వన్ థింగ్స్ విల్ బి పాపులర్ అమంగ్ మెనీ పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ వాట్ వన్ థింగ్స్ ఇస్ రైట్. సో ఎక్కువ మందికి ఇష్టం అవుతుంది కాబట్టి, సో ఈజ్ డూయింగ్ థింగ్స్ దట్ వన్ థింగ్స్ విల్ బి పాపులర్ అమంగ్ మెనీ పీపుల్. కానీ యాక్చువల్గా నేను ఏం చేయాలి? ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ వాట్ వన్ థింగ్స్ ఇస్ రైట్ చేయకుండా చాలామంది హర్షించదగ్గట్టుగా చేయడం వలన అది హాని తలపెడుతుంది. ఎవరికి? రైల్ సేఫ్టీకి. ఎవరికది? రైల్ సేఫ్టీ అంటే ట్రైన్స్, అందులో సేఫ్టీ. ఏమంటారు ఆథర్ గారు? బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నమ్మండి లేదా నమ్మకపోండి, అడ్హియరింగ్ టు ద రూల్స్ అంటే ఉన్న రూల్స్ అలాగా ఫాలో అవుతుంటే, రూల్స్ని పట్టుకుని కెన్ సమ్టైమ్స్ ఇన్వైట్ డిసిప్లినరీ యాక్షన్. కొన్నిసార్లు ఎవరైతే మరీ రూల్స్ పట్టుకొని రూల్ ప్రకారంగానే బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళకి డిసిప్లినరీ యాక్షన్ అప్పుడప్పుడు, అంటే సత్ప్రవర్తన మీది బాగాలేదు, మీ ప్రవర్తన బాగాలేదు అన్నట్టుగా డిసిప్లినరీ యాక్షన్కి వాళ్ళు పిలుచుకుంటున్నారనమాట. ఓకే, మరి తెగేంత వరకు లాక్కూడదు అంటారు కొంతమంది, పట్టు విడుపు ఉండాలి. కానీ రూల్స్ అలా అంటలేదండి అని అన్నారనుకోండి, ఆఖరికి ఎవరికి ఉచ్చు బిగించుకుంటుంది? ఎవరైతే ఆ రూల్స్ని అలా రూల్స్ లాగే ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, ఫ్యూ వీక్స్ అగో, ఇప్పుడు ఆథర్ ఆ స్టేట్మెంట్కి ఎక్స్ప్లెనేషన్ నీట్గా ఇస్తున్నారు ఈ బైలైన్ రాసిన ఆయన. ఓకే, ఫ్యూ వీక్స్ అగో ఇన్ వన్ ఆఫ్ ద జోనల్ రైల్వేస్. సో మనకి కొన్ని వారాల క్రితం వన్ ఆఫ్ ద జోనల్ రైల్వేస్, నార్త్ జోన్, సౌత్ సెంట్రల్, సౌత్ ఈస్టర్న్, ఇలాంటి రైల్వే జోన్స్లో డిసిప్లినరీ యాక్షన్ వాజ్ సాట్, అంటే కోరారు, సీక్ అన్నమాట, సీక్ పాస్ట్ టెన్స్, వాజ్ సాట్ టు బి టేకెన్ అగేన్స్ట్ ద పైలట్. ఈ రోజుల్లోని మనం ఎంజిన్ డ్రైవరు, ఓకే, డెప్యూటీ డ్రైవరు అలా అంటున్నది, ఏమంటున్నాం? పైలట్, కో పైలట్ అంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ పైలట్ అన్నారనుకోండి, ఆయన ఎవరు? ఎంజిన్ డ్రైవర్ అనమాట. వాజ్ సాట్ టు బి టేకెన్ అగేన్స్ట్ ది పైలట్ ఆర్ ఇంజిన్ డ్రైవర్ ఆఫ్ అ లైట్ ఇంజిన్. ఓకే, లైట్ ఇంజిన్ అంటే ఏంటి? ఆ లోకోమోటివ్, ఒక లోకోమోటివ్ అనమాట అది, వితౌట్ ట్రైలింగ్ లోడ్ ఆఫ్ కోచెస్. అంటే వెనకన 54-58 కోచ్లు, బ్రేక్ వ్యాగన్లు ఇవన్నీ లేకుండా ఉత్తి లోకోమోటివే. ఓకే, కోచెస్ ఆర్ వ్యాగన్స్ ఇవేమి లేకుండా లైట్ ఇంజిన్ అంటాం దాన్ని. ఓకే, అది రైల్వే టర్మ్స్లో ఏమంటాం? లైట్ ఇంజిన్. అంటే ఇట్ ఇస్ ఓన్లీ ఎ లోకోమోటివ్ వితౌట్ ట్రైలింగ్ లోడ్ ఉండదు, ఆఫ్ కోచెస్ ఆర్ వ్యాగన్స్ ఉండదు అనమాట. హూ వాజ్ టాస్క్డ్ విత్ క్లియరింగ్. హీ వాజ్ టాస్క్డ్ విత్ క్లియరింగ్. టాస్క్ అంటే ఒక వర్కప్ చెప్పారనమాట. ఫస్ట్ వొకాబులరీ వర్డ్ టాస్క్ ఈజ్ గివెన్ అ టాస్క్. ఏంటి? క్లియరింగ్ అ ట్రైన్ స్ట్రాండెడ్, నిలబడి ఉన్న. స్ట్రాండెడ్ సెకండ్ వర్డ్, స్ట్రాండెడ్ ఇన్ ద మిడ్ సెక్షన్లో ఆగిపోయింది. యాజ్ ద లోకోమోటివ్, ఓకే, లోకోమోటివ్ అంటే ఏమన్నా? వితౌట్ ఎ ట్రైలింగ్ లోడ్, ఓకే, హ్యాడ్ ఫెయిల్డ్, అంటే దాని మూమెంట్ ఆగిపోయింది, లోకోమోషన్ ఆగిపోయింది. ద కేస్ వాజ్ దట్ ద పైలట్ హ్యాడ్ నాట్ స్పోకెన్ టు హిస్ సూపర్వైజర్ ఓవర్ ద ఫోన్. ఇప్పుడు కేసు ఏంట్రా అంటే, పైలట్ ఎవరైతే ఇంజిన్ డ్రైవరో, ఎవరినైతే బాబు అక్కడ ఆగిపోయి ఉంది ఒక ఇంజిన్, దాన్ని కాస్త ముందుకో వెనక్కో కదపండి అన్న ఆయన ఫస్ట్ ఏం చేయలేదంట? హీ డిడ్ నాట్ స్పీక్ టు హిస్ సూపర్వైజర్ ఓవర్ ద ఫోన్. కానీ బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ
ఫర్ నాట్ హ్యావింగ్ రన్ అట్ హయ్యర్ స్పీడ్. ఆయనకి దేనికంటే మెమో ఇచ్చారు? ఫర్ నాట్ హ్యావింగ్ రన్ అట్ హయ్యర్ స్పీడ్ దాన్ 15 కిలోమీటర్లు. ఆయనకి పర్మిషన్ ఉంది, 15 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వెళ్ళండి అని. దట్ వాస్ పర్మిటెడ్ ఇన్ ద రిటర్న్ ఆథరైజేషన్. రిటర్న్ ఆథరైజేషన్ అంటే లిఖితపూర్వకంగా మీరు వెళ్ళొచ్చు అని అథారిటీ అని ముద్ర వేసి ఉందన్నమాట, ఆథరైజేషన్ ఉంది. అయినప్పటికి కూడాను వాస్తవానికి ఏంటది? ఫర్ నాట్ హ్యావింగ్ రన్ అట్ హయ్యర్ స్పీడ్ దాన్ 50 కిలోమీటర్స్ దట్ వాస్ పర్మిటెడ్ అంటే అలౌడ్ అనమాట ఇన్ ద రిటర్న్ ఆథరైజేషన్ గివెన్ టు హిమ్. అంటే ఎవరు? ఆ పైలట్ గారికి, ఆ ఇంజిన్ డ్రైవర్కి, బై ద స్టేషన్ మాస్టర్ గారు ఇచ్చారు. ఇవన్నీ ఏంటి? అండర్ ద రూల్స్ ఆఫ్ ఆపరేషన్. ఇవన్నీ దేని కింద వస్తాయి? రూల్స్ ఆఫ్ ఆపరేషన్ కింద వస్తాయి. ఇవన్నీ దేని కింద వస్తాయి? రూల్స్ ఆఫ్ ఆపరేషన్ ఇన్ అ సెక్షన్ దట్ ఈస్ బ్లాక్డ్ బై. ఈ ట్రైన్ ఆగిపోవడం వలన ఇట్ ఈస్ బ్లాకింగ్ అనదర్ ట్రైన్. ఇంకో ట్రైన్ ఆపేసింది. వై వాజ్ హీ ఆస్క్డ్ టు డూ దిస్? ఎందుకు ఆ పైలట్ గారికి పని అప్పచెప్పారు? వై వాజ్ హీ ఆస్క్డ్ టు డూ దిస్? ఇట్ వాస్ టు మినిమైజ్, తగ్గించడానికి. ఏంటి? డిలే అంటే కాలయాపన అయిపోతుంది అనమాట. డిలే టు ప్యాసింజర్ ట్రైన్స్ అన్నీ ఆగిపోయి వెనకని. మరి ప్లాట్ఫామ్ క్లియరెన్స్ రావాలి కదా, క్లియరింగ్ ఉంది ప్లాట్ఫామ్, కానీ వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు? క్రాస్ సెక్షన్లోని మిడ్ సెక్షన్ అన్నారు చూడండి ఇక్కడ. ఓకే, మిడ్ సెక్షన్లో ఏమైపోయింది? అది అక్కడ ఆగిపోయి ఉందన్నమాట. సరిగ్గా మిడ్ సెక్షన్లోని స్టాండర్డ్ అయిపోయి ఉంది. ఏది? ఆ లైట్ ఇంజిన్. ఉత్తి ఇంజినే అదృష్టం, వెనకన్న కోచ్లు కానీ వ్యాగన్లు కానీ అన్నీ ఉండిపోయాయి అనుకోండి, అబ్బో ఇంకా ఎక్కువ ట్రైన్లు ఆగిపోతాయి. ట్రాక్లన్నీ ఖాళీ, కానీ ఇవి రాలేవు. ఎందుకంటే మిడ్ సెక్షన్లో లాగా అయిపోయింది అడ్డంగా 4-5 ప్లాట్ఫామ్లో 8 ప్లాట్ఫామ్లో ఆపేసి. సో ఇది మనం విజువలైజ్ చేయగలగాలి. ఓకే, ఇట్ వాజ్ టు మినిమైజ్ ద డిలే టు ప్యాసింజర్ ట్రైన్స్. ఈ ప్యాసింజర్ ట్రైన్లు ఏమైపోయాయి? హెల్డ్ అప్ డ్యూ టు ద డిస్రప్షన్. హెల్డ్ అప్ అంటే ఆగిపోయింది. అవుటర్లో ఆపేసాడు రా ట్రైన్ అంటూ ఉంటాం కదా, అది క్లియరెన్స్ దొరకలేదంటరా, ఎవడో అడ్డంగా పెట్టేశాడంటరా, ఏదో ఇంకో ట్రైన్ వెళ్ళాలి అంటే ఇది వచ్చే ట్రైన్ కదా, అట్నుంచి ఎక్స్ప్రెస్ ఏదో ఉంది, దాన్ని ఫస్ట్ క్లియరెన్స్ ఇచ్చి తర్వాత మనకి ఇస్తారు. ప్యాసింజర్లు కూడా ఆపేశారు, పక్కన మన ట్రాకుల్లో కనబడుతుంటాయి, చాలా ట్రైన్లు ఆపేశారు అంటూ ఉంటారు. చూడండి ఎన్ని మాట్లాడుకుంటాం. సో ఈ ప్యాసింజర్ ట్రైన్స్ ఆర్ హెల్డ్ అప్ డ్యూ టు ద డిస్రప్షన్. చాలా ప్యాసింజర్ ట్రైన్ ఈ మిడ్ సెక్షన్లో ఆగిపోవడం వల్ల స్టాండర్డ్, దాన్ని క్లియర్ చేయరా బాబు అని ఆ స్టేషన్ మేనేజర్ పైలట్కి చెప్తే, పైలట్కి మనం ఇప్పుడు మెమో ఇచ్చాం. ఎందుకంటే ఆయన 15 కిలోమీటర్ల కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళొచ్చు, కానీ వెళ్ళలేదు కాబట్టి, రిటర్న్ ఆథరైజేషన్ ఉన్నా కూడాను వెళ్ళలేదన్నమాట. సో అపారెంట్లీ, వెరీ విజిబ్లీ, అపారెంట్లీ పంక్చువాలిటీ టు ప్రయారిటీ ఓవర్ సేఫ్టీ. మనం ఏమన్నాం? పంక్చువల్గా ఉండాలి, టైంకి వచ్చేయాలి, టైంకి తీసేయాలి, ఇది మోర్ ఇంపార్టెంట్. అంతేగాని మనకి సేఫ్టీ కాదు అని ఆథర్ గారు అంటారు. అదృష్టవశాత్తు ఫార్చునేట్లీ విత్ దిస్ ఇన్సిడెంట్, ఫార్చునేట్లీ ఏమైంది? అదృష్టవశాత్తు, ఓకే, విత్ దిస్ ఇన్సిడెంట్, ఈ ఇన్సిడెంట్ మిడ్ సెక్షన్లో ఆగిపోవడం, గెయినింగ్ మీడియా అటెన్షన్, ద ప్రపోజ్డ్ డిసిప్లినరీ యాక్షన్ ఎవరి మీద? పైలట్ మీద వాస్ విత్డ్రాన్, వెనక్కి తీసుకున్నారనమాట. వాస్ విత్డ్రాన్, వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది? ఆఫ్ లేట్, ఈ మధ్యకాలంలోని ఏమవుతుందంటే, ఆఫ్ లేట్ లోకో పైలట్స్ అండ్ అసిస్టెంట్ పైలట్స్ ఆఫ్ ది ఇండియన్ రైల్వే ఎర్లియర్ కాల్డ్, చెప్పాను కదా మీకు, ఏమన్నాను నేను? లోకో పైలట్స్ ఏమనే వాళ్ళని? డ్రైవర్స్ అనేవాళ్ళని. అసిస్టెంట్ పైలట్ని అసిస్టెంట్ డ్రైవర్స్ అనేవాళ్ళు. సో ఆఫ్ లేట్, ఈ మధ్యకాలంలోని లోకో పైలట్స్ అండ్ అసిస్టెంట్ పైలట్స్ ఆఫ్ ది ఇండియన్ రైల్వేస్ సీమ్ టు బీ అట్ ద రిసీవింగ్ ఎండ్. ఇది అట్ ద రిసీవింగ్ ఎండ్ అంటే ఏ తప్పు జరిగినా ఫస్ట్ ఎవరినండి మనం నిందిస్తున్నాం? డ్రైవర్ని, అసిస్టెంట్ డ్రైవర్ని. దే ఆర్ అట్ ది రిసీవింగ్ ఎండ్. పాపం ఏ తప్పు జరిగినా, ఏం జరిగినా డ్రైవరు అసిస్టెంట్ డ్రైవర్ తప్పులండి, వాళ్ళు సరిగ్గా చూసుకోవాలండి, అందరూ వాళ్ళ మీద నెట్టేస్తున్నారు. దే ఆర్ అట్ ది రిసీవింగ్ ఎండ్. ఎందుకంట? ఆఫ్ అన్ యాటిట్యూడ్, ఒక ఆలోచన శైలి. ఎవరిది? ఆఫ్ ది మేనేజ్మెంట్ దట్ కెన్ బెస్ట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ. సో వీళ్ళు రైట్ అన్న చేయకుండా ఎక్కువ మంది హర్షిస్తున్నారు కాబట్టి
ఈ ఆఫీసర్లు దే ఆర్ ప్లేయింగ్ దిస్ ఎంటైర్ game of management. Attitude is only to play to the gallery. Let me explain with 2 more examples. ఇప్పుడు ఇంకో 2 ఎగ్జాంపుల్స్ ఆథర్ గారు ఇస్తానంటున్నారు. ఓకే, ఏంటవి? ద రన్అవే ట్రైన్. ఫస్ట్ వన్ ఏమన్నారు? రన్అవే ట్రైన్. ఫిబ్రవరి 25, 2024, a train formation consisting of 2 diesel locomotives but unmanned. చూడండి, ఇది both unmanned and 53 wagons. అంటే దా ఎంజిన్తో పాటు 53 వ్యాగన్లు ఉన్నాయన్నమాట. 2 డీజిల్ లోకోమోటివ్స్, 53 wagons that were loaded with stone ballast. ఓకే, దేంతో లోడెడ్ విత్ స్టోన్ బ్యాలాస్ట్ విత్ నో బ్రేక్ వ్యాన్. సో దీనికి బ్రేక్ వ్యాన్ లేదు అసలు. 54, 58 ప్లస్ 2 బ్రేక్ వ్యాన్లు ఉండాలి. 2 ఇంజన్లు ఉంటాయి. అలాంటిది బ్రేక్ వ్యాన్ లేదు. రోల్డ్ అవుట్ ఆఫ్ కతువా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. సో రోల్డ్ అవుట్ ఆఫ్ కతువా స్టేషన్, కతువా రైల్వే స్టేషన్ అన్నమాట, ఆఫ్ ది నార్దర్న్ రైల్వే ఆ సెక్షన్లో. సౌత్ ఈస్టర్న్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే అంటాం కదా, నార్దర్న్ రైల్వే. అండ్ ఇది ఏమైందంటే ఈ ఇంజిన్లు ఇవన్నీ బయటకు వచ్చాయి, దొరిలేస్తున్నాయి. ఇవేంటివి? అన్మ్యాన్డ్. ఇది ఇక్కడ మనుషులు ఎవరు లేరు, అన్మ్యాన్డ్. బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ ఫాలింగ్ ఆఫ్ ది గ్రేడియంట్. ఇప్పుడు ఏమంటున్నాడు ఆథరు? బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ ఫాలింగ్ ఆఫ్ ది గ్రేడియంట్ ఇదంతా జరుగుతోంది. కంటిన్యూస్ ఫాలింగ్ ఆఫ్ ది గ్రేడియంట్ ఈ జరగడం వలన మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అని ఆయన అంటున్నారు అనమాట. సో ఇప్పుడు కంటిన్యూస్ ఫాలింగ్ ఆఫ్ ది గ్రేడియంట్ అంటే ఏంటి మనకి? సో ఆథర్ ఏమంటారు? కంటిన్యూస్ ఫాలింగ్ ఆఫ్ ది గ్రేడియంట్ వలన ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఎనీ డిపార్చర్, ఓకే, కంటిన్యూస్ ఫాలింగ్ ఆఫ్ ది గ్రేడియంట్ ఆఫ్ ది టెరైన్ అంటే ఏంటి? ఎనీ డిపార్చర్ ఆఫ్ ట్రాక్ ఫ్రమ్ ద లెవెల్ is known as grade or gradient. An upper rising gradient is one when the track rises in the direction of the movement, whereas a falling or down gradient, ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఇది, continuous falling gradient. A falling or down gradient is one when the track falls in the direction of the movement, సో ఎటువైపు అయితే మూవ్ అవుతుందో అటువైపు ట్రాక్ పడిపోయింది అనమాట, బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ ఫాలింగ్ గ్రేడియంట్. ఓకే, ఇంత క్లియర్గా జరిగిందనమాట. ఆఫ్ ది టెరైన్ అంటే ఆ ఏరియా ఆఫ్ ది టెరైన్, ఓకే, ద ఏరియా. ద పైలట్లెస్ ట్రైన్, అన్మ్యాన్డ్ అన్నాడు కదా. పైలట్ అంటే ఏమన్నా ఇందాకలా? అంటే డెప్యూటీ పైలట్ అంటే అసిస్టెంట్ డ్రైవర్, పైలట్ అంటే డ్రైవరు. So the driverless train in both locomotives continued its journey for over 70 kilometers. 70 kilometers వెళ్ళిపోయి, మనిషి లేడు. ఫైనల్గా దాన్ని ఆపారు బిఫోర్ ఇట్ కుడ్ బి ఫైనల్లీ స్టాప్డ్. మళ్ళీ అదృష్టవశాత్తు ఫార్చునేట్లీ బై రూటింగ్, అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళండి, ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి. ఎందుకు ఇలా మారుస్తున్నారు ట్రాక్లని? ఆ దాంట్లోని ఏ ట్రైన్లు ఏవీ లేవు. లేకపోతే ఆలోచించండి, ఇది వెళ్ళి గుద్దేది అనుకోండి, ఇక్కడేం నష్టం జరగదు మనకి, ఎందుకంటే అంత బలాస్టే. ఓకే, పట్టుకెళ్తుందండి బలాస్ట్ స్టోన్, మరి స్టోన్ బలాస్ట్ పట్టుకెళ్తుంది. కానీ అటువైపు కానీ ఏమన్నా మనకి ప్యాసింజర్ ట్రైన్లు ఉన్నాయనుకోండి, ఎంత హ్యూమన్ లాస్, ఎన్ని ప్రాణాలు పోతాయి. సో ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు టేక్ దెమ్ ఇన్ టు కన్సిడరేషన్. సో ఫైనలీ స్టార్ట్ అదృష్టవశాత్తు బై రూటింగ్ ద రన్అవే ట్రైన్. సో రూట్ చేశారనమాట. రూటింగ్ ద రన్అవే ట్రైన్ త్రూ అన్ఆక్యుపైడ్ లైన్స్. ఇది ఇంపార్టెంట్. అంటే లైన్లు ఖాళీగా ఉన్నాయన్నమాట. మెల్లిగా దాన్ని అలాగ పట్టుకెళ్ళారనమాట. అలాంగ్ ద వే అ మేజర్ డిజాస్టర్. ఎస్, కరెక్ట్, ఆథర్ గారు కరెక్ట్గా అన్నారు. మేజర్, చాలా పెద్ద డిజాస్టర్ అంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. వాజ్ ఎవర్టెడ్. ఏమైంది? ఎవర్టెడ్, తప్పించగలిగారు. ఓకే, రైట్. ఇప్పుడు ఏమంటారు? సిన్స్ యాక్సెస్ టు అ కాపీ ఆఫ్ ది ఎంక్వైరీ రిపోర్ట్.
దీని మీద ఎంక్వైరీ చేస్తారు, రైల్వేస్ వాళ్ళు రిపోర్ట్ రాస్తారు. కానీ ఈ రిపోర్ట్ యాక్సెస్ మనకి దొరికిందా లేదా చూద్దాం. సిన్స్ యాక్సెస్ టు అ కాపీ ఆఫ్ ది ఎంక్వైరీ రిపోర్ట్ ఇన్ దిస్ కేస్ హ్యాస్ బీన్ డినైడ్. అరే మనకు అసలు ఏమైందండి, ఏంటి కేసు అని, అంతవరకు ఎలా నడిపారు ఏంటి అన్నది మనం చదువుదాం అనుకున్నాం. ఆ రిపోర్ట్ పట్టుకొని చదువుదాం అనుకున్నప్పుడు యాక్సెస్ మనకి ఏం చేశారు, వాళ్ళు డినై చేశారు. డినై ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్లోని రెస్ట్రిక్టివ్ క్లాజ్ అని ఉంది. రెస్ట్రిక్టివ్ క్లాజ్ అంటే ఇది అందరికీ ఇవ్వరండి, ఇది ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. చూడండి, దేర్ వాజ్ ఎ రూమర్ ఆర్ దేర్ ఇస్ స్టిల్ అఫర్మేటివ్ సెంటెన్స్. ప్రైమ్ మినిస్టర్ కేర్కి చాలామంది డబ్బులు పంపించారు. సో ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఏంటి వెళ్ళాయి అని చాలామంది అడిగినా కూడా అది ఆర్టీఏ పర్వ్యూలోకి రాదండి అన్నారు. సో ఇట్ డజంట్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఆర్టీఐ, ఇట్ డజంట్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఆర్టీఐ. సో అలాగా వీళ్ళు ఏమన్నారంటే దే డినైడ్ ఇట్. దేని కింద? అండర్ రెస్ట్రిక్టివ్ క్లాజ్ ఆఫ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. దిస్ రైటర్, ఓకే, ఈ రైటర్ ఎవరైతే బైలైన్ రాసిన అయినా హ్యాడ్ టు గో బై ద వర్షన్. అంటే ఈయన కూడా హ్యాడ్ టు గో బై ద వర్షన్. అంటే ఏ కథ అయితే, ఏ స్టోరీ అయితే, ఏ రిపోర్ట్ అయితే మీడియా ముందు పెట్టారో, ఎవరు? రైల్వే వాళ్ళు. పుట్ అవుట్ ఇన్ ద మీడియా ఎవరు? బై వన్ ఆఫ్ ది స్టాఫ్ ఆర్గనైజేషన్స్. రైల్వే స్టాఫ్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే మీడియా ముందు ఏ కథనం అయితే పెట్టారో దాన్నే ఈ ఆథర్ గారు కూడా బేస్ చేసుకోవాల్సి వచ్చింది, ఆ వర్షన్నే. సార్ నేను ఆర్టీఐకి వెళ్ళి అసలు రిపోర్ట్ తెచ్చుకుంటానండి, లేదండి మీకు ఇవ్వము, ఎందుకంటే రెస్ట్రిక్టివ్ క్లాజ్ ఉంది. యూఆర్ రెస్ట్రిక్టెడ్, దిస్ ఇస్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. సో అకార్డింగ్ టు దిస్ వర్షన్, అంటే ఈ స్టాఫ్ వాళ్ళు పెట్టిన కథనం ప్రకారం వర్షన్, ఓకే, దేర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, ద పైలట్స్ హూ వర్ బియాండ్ ద నార్మల్ అవర్స్ ఆఫ్ డ్యూటీ, అంటే డ్రైవర్లు ఇద్దరు దర్ నార్మల్ అవర్స్ ఆఫ్ డ్యూటీ కన్నా ఎక్కువ ఉన్నారు, హ్యాడ్ రిక్వెస్టెడ్ టు బి రిలీవ్డ్. సార్ మమ్మల్ని రిలీవ్ చేయండి, మాకు రెస్ట్ కావాలి, మేము డ్యూటీ అయిపోయింది, దిగి వెళ్ళిపోతుంది, ఇక లాగ్ బుక్లో సైన్ చేస్తాము, రిలీవ్ చేయండి. హ్యాడ్ రిక్వెస్టెడ్ టు బి రిలీవ్డ్. కానీ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ అలౌవింగ్ దమ్ టు ప్రొసీడ్ టు దేర్ బేస్ స్టేషన్ విచ్ వాజ్ నియరర్, చాలా దగ్గరగా ఉంది బేస్ స్టేషన్, ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్ టు దెమ్ టు స్టేబుల్ ద ట్రైన్. వాళ్ళకి ఆర్డర్స్ ఏమిచ్చారు? ఆ వెళ్ళిపోతున్న ట్రైన్లని ఫస్ట్ స్టేబుల్ చేయండి అని అన్నారు. ఫస్ట్ స్టేబుల్ చేయండి అండ్ ప్రొసీడ్, అక్కడి నుంచి ప్రొసీడ్ అవ్వండి బై అ ప్యాసింజర్ ట్రైన్ విచ్ హ్యాడ్ ఆల్రెడీ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. వాళ్ళు బ్యాడ్ లక్ చూడండి, మీరు వెళ్ళి ఆ వెళ్ళిపోతున్న ట్రైన్లు ఆపి దాన్ని స్టేబుల్ చేసి అప్పుడు మీరు ప్యాసింజర్ ఎక్కండి అని అంటే, వీళ్ళు అనే లోపల ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ వచ్చింది. వచ్చేయడంతో ఏమైంది? వెంటనే అరైవ్డ్ ఎట్ స్టేషన్ టు అనదర్ స్టేషన్, ప్రొసీడ్ బై అ ప్యాసింజర్ ట్రైన్, ఇంకో స్టేషన్కి వెళ్ళి టు అనదర్ స్టేషన్ ఫర్దర్ అవే ఫ్రమ్ దేర్ బేస్ స్టేషన్. మా బేస్ స్టేషన్ నుంచి చాలా దూరంగా అక్కడెక్కడికో వెళ్ళండి, ప్యాసింజర్ ట్రైన్ పట్టుకోండి. వెళ్తారా? క్లియర్? వెళ్ళలేదు కాబట్టే కదా ఇవన్నీ జరిగినాయి. ఓకే, ఈ 70 కిలోమీటర్ అన్మ్యాన్డ్గా వెళ్ళిపోవడం. ఇప్పుడు చూడండి, ద ఇన్సఫిషియంట్ టైం అవైలబుల్. సో పైలట్స్కి వాళ్ళకి సరిపడే టైం ఇవ్వలేదు, ఇన్సఫిషియంట్, కావాల్సిన టైం ఇవ్వలేదు. ఓకే, అవైలబుల్ టు ద పైలట్స్ టు ఎన్ష్యూర్, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు గ్యారంటీ చేయాలి, ఎన్ష్యూర్ చేయాలి. ఏంటి? ప్రాపర్ సెక్యూరింగ్ ఆఫ్ ద స్టేబుల్డ్ లోడ్ ఆన్ ఎ స్టేషన్. ఆ స్టేబుల్డ్ ఉన్న లోడ్ని వాళ్ళు ఏం చేయాలి? దే హ్యావ్ టు పార్క్ ఇట్ ఎట్ ద స్టేషన్, దే హ్యావ్ టు పార్క్ ఇట్ ఎట్ ద స్టేషన్. ఆ స్టేబుల్ చేయాలి కాబట్టి ఆ దీన్ని వాళ్ళు ఏం చేయాలి? స్టేబులింగ్ అంటే అట్లీస్ట్ 4 స్ప్రాగ్స్, వుడెన్ వెడ్జెస్ మస్ట్ బి యూస్డ్, 2 each below the outermost pair of the wheels and at either end. The vehicle load or train can be chained and padlocked using at least 2 chains on at either end. On at the either end. So ఇది చేయకుండా, స్టేబుల్ చేయకుండా వాళ్ళు వెళ్ళిపోయారు, ఎందుకంటే ఇన్సఫిషియంట్ టైం. కానీ వాళ్ళకి ద ఇన్సఫిషియంట్ టైం అవైలబుల్ టు ద పైలట్స్ ఇస్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ సెక్యూరింగ్ ఆఫ్ ద స్టేబుల్ లోడ్ ఆన్ స్టేషన్. కానీ ఆ గ్రేడియంట్ ఎలా ఉంది? ద గ్రేడియంట్ సీమ్స్ టు హ్యావ్ బీన్ అ క్రిటికల్ ఫ్యాక్టర్. ఎందుకో లైన్లోకి వచ్చింది కదా, ఇందాక అన్నాను కదా,
అది ఏం గ్రేడియంట్ అది? ఫాలింగ్ gradient. So it is still in the line of the train. So with the gradient seems to have been a critical factor. Gradient is a very, very important factor. Very important factor that led to the train rolling away. దీని వల్ల ట్రైన్లోని మనకి పైలట్స్ ఉన్నా లేకపోయినా దొర్లియడం మొదలెట్టింది. It started to roll away. Yet అయినప్పటికి కూడాను the most stringent అంటే strict. Stringent అంటే ఏంటి? Strict. Yet the most strict, ఇక్కడ ఇచ్చాడు చూడండి, yet the most ఉన్న వాటిలో స్ట్రిక్ట్ ప్రావిజన్ ఆఫ్ ద డిసిప్లిన్ అండ్ అపీల్ రూల్స్ ఆఫ్ ద రైల్వేస్ వాజ్ ఇన్వోక్డ్, వాజ్ కాల్డ్ ఇన్ ఫార్. ఎంత స్ట్రిక్ట్ రూల్ ఉంటే అంత స్ట్రిక్ట్ రూల్, ఆ ప్రావిజన్ని, ఆ డిసిప్లిన్ని, ఇవన్నీ అపీల్ రూల్స్లో ఉంటాయి. అదన్నీ రైల్వే రూల్స్ అన్నిటిని తీసుకుని ఇట్ వాజ్ ఇన్వోక్డ్ ఇన్ దిస్ కేస్, ఈ కేసులో. ఎందుకంటే 2 ట్రైన్లు వెళ్ళిపోయాయి 70 కిలోమీటర్లు, 54 వ్యాగన్లు, బ్రేక్ వ్యాగన్ లేకుండా, ఓకే, అన్మాన్డ్గా వెళ్ళిపోయాయి. సో అందుకని చాలా స్ట్రిక్టెస్ట్ రూల్స్, ప్రావిజన్స్, డిసిప్లిన్, అపీల్ రూల్స్ రైల్వేస్ వాజ్ కాల్డ్ ఇన్ ఫార్ ఇన్ దిస్ కేస్ టు సమ్మరీలీ, అంటే తాత్పర్యంగా చెప్పాలంటే సమ్మరీలీ రిమూవ్ ద పైలట్స్ అలాంగ్ విత్ ద స్టేషన్ మాస్టర్ అండ్ పాపం పాయింట్స్ మ్యాన్ ఫ్రమ్ సర్వీస్. అక్కడ ఎవరిని తీశారు? పాయింట్స్ మ్యాన్ కూడాను. ఓకే, ఎవరెవరిని తీశారు? ఇప్పుడు 2 పైలట్లను తీశారు. ఓకే, అంటే పైలట్స్ అంటే డ్రైవర్ని తీశారు. ఆ తర్వాత స్టేషన్ మాస్టర్ గారు తప్పు ఉందని ఆయన తీశారు. పాయింట్స్ మ్యాన్ ఎవడంటే హీ ఆపరేట్స్ ద హ్యాండ్ పాయింట్స్ ఫర్ సెట్టింగ్ ద రైల్వే లైన్స్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద పాయింట్స్ వర్కర్ ఆర్ స్టేషన్ మాస్టర్ ఇన్ ద నాన్ ఇంటర్లాక్ అండ్ నాన్ సిగ్నల్ లైన్స్ ఫర్ షంటింగ్ అండ్ ది అరైవల్ and departure of the trains, setting the point as per the instructions from the station master or points worker. సో వీడు పాపం ఎలా చెప్తారో అలా చేస్తారు అంతే. వాళ్ళకి అది చెప్పారనుకోండి, అన్మ్యాన్ ఇలా అంటారు, ట్రాక్ ఎలా వెళ్తుంది ఇలా అంటూ ఉంటారు, మళ్ళీ ఇలా అంటారు. సో ట్రాక్ను తప్పించవన్నీను వాళ్ళందరినీ, పైలట్లని, స్టేషన్ మాస్టర్ గారిని, పాయింట్స్ మ్యాన్ని సర్వీస్ నుంచి. ఎందుకంటే ఇది చాలా స్ట్రిక్ట్ ప్రావిజన్స్, డిసిప్లినరీ రూల్స్, అపీల్ రూల్స్, రైల్వేస్లో ఉన్నవన్నీ కాల్ఫర్ చేసి వీళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేస్తారు. నెక్స్ట్ ఏమైంది? మూడో కేసు ఏమైందంటే చాలా సీరియస్ యాక్సిడెంట్. ఇక్కడ ఏంటంటే ట్రాజడీ, ఇట్ ఈస్ ర్యాప్డ్ ఇన్ అ మిస్టరీ. అంటే ఇది బాగా ప్యాక్ చేస్తాం, ఇది చాలా మిస్టీరియస్గా జరిగింది. అంటే చాలా ఇలా కూడా జరుగుతుందా అన్నట్టుగా మిస్టరీ అన్నమాట. ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్కే అది. సో అది ఏంటంటే కథనం ఏంటంటే జరిగిన వాస్తవం, కథనం కాదు, జరిగిన వాస్తవం ఏంటంటే ఆన్ October 29, 2023 at about 7 PM ద విశాఖపట్నం రాయగడ ప్యాసింజర్ కొలైడెడ్, గుద్దేసుకుంది. దేంతోని? విత్ ద రేర్, అంటే ఈ ట్రైన్ లాగా ఉంది, అది ఎలా ఉంది, సో వెనక నుంచి దుబ్బుని గుద్దేసుకుంది. విత్ ద రేర్ ఆఫ్ ద విశాఖపట్నం పలాస. ఇంజిన్లు కాదు, విశాఖ పలాస ప్యాసింజర్ ఏమొచ్చి ఇంజిన్ అటు ఉంది, తాక్ ఇటు ఉంది. అలాగే విశాఖపట్నం రాయగడ తల అటు ఉంది, తాక్ ఇటు ఉంది. సో 2 రేర్లు గుద్దేసుకున్నాయి, 2 రేర్లు కొలైడ్ అయిపోయాయి అన్నమాట. సో విశాఖపట్నం పలాస ప్యాసింజర్ ఆల్సో ట్రావెలింగ్ ఆన్ ద సేమ్ లైన్, ఒకటి అటు వెళ్తుంది, ఒకటి ఇటు వస్తుంది. విశాఖపట్నం రాయగడ, విశాఖపట్నం పలాస ఆల్సో ట్రావెలింగ్ ఆన్ ద సేమ్ లైన్ between కంటకపల్లె అండ్ అలమండ. కంటకపల్లె, అలమండ మధ్యన రైల్వే స్టేషన్స్. ఇది ఏ లైను? చాలా ఇంపార్టెంట్ లైన్, హౌరా చెన్నై లైన్. హౌరా చెన్నై అప్ అనమాట. రైల్వేస్లో ఎలా ఉంటుందంటే విశాఖపట్నం నుంచి కలకత్తా వెళ్తుంది అనుకోండి, దాన్ని డౌన్ అంటారు. ఓకే, అసలు అది పైకి వెళ్తుంది. హౌడా నుంచి వైజాగ్ వస్తుంది అనుకోండి, డౌన్ కదా, కానీ అప్ అంటారు. సో ఇవి డౌన్ ట్రైన్లు అనమాట. సో హౌరా చెన్నై, హౌరా నుంచి చెన్నై అప్ లైన్ అనమాట ఇది. ద కొలైజన్ లెడ్ టు ద డెత్ ఆఫ్ 14 passengers. ఈ 2 గుద్దుకోవడం వల్ల ఎంతమంది చనిపోయారండి? కొలైడ్, ఓకే, టు హిట్ ఇన్ టు ఈచ్ అదర్. హెడ్ ఆన్ కొలైజన్ అంటాం కదా అప్పుడప్పుడు. మోటార్ బైక్ వెళ్ళి దడేలు గుద్దేస్తుంటుంది. దేన్ని? ఏదో ట్రక్కునో, లారీనో, లేకపోతే బస్సునో గుద్దేసుకుంటూ ఉంటారు.
సో ద హౌరా చెన్నై లైన్, ద కొలైజన్ లెడ్ టు ద డెత్ ఆఫ్ ఎంతమంది? 14 మంది ప్యాసింజర్లు చనిపోయారు. అదే కాకుండా అపార్ట్ ఫ్రమ్ ద పైలట్, అంటే ఏమన్నాను, డ్రైవర్ అండ్ అసిస్టెంట్ డ్రైవర్ ఆఫ్ ద రేర్ ట్రైన్. రేర్ ట్రైన్ అంటే ఏంటి? విశాఖ పలాస ప్యాసింజర్లోని అందులోని ఎవరు చనిపోయారండి? పైలట్, అసిస్టెంట్ పైలట్ ఆఫ్ ద రేర్ ట్రైన్ అండ్ ది గార్డ్. గార్డ్ అంటే ట్రైన్ మేనేజర్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ ఫ్రంట్, ముందు దాంట్లో అంటే విశాఖపట్నం రాయగడలోని గార్డ్ చనిపోయాడు, వెనక దాంట్లో డ్రైవరు అసిస్టెంట్ డ్రైవర్ చనిపోయారు. ఓకే, చనిపోయి ఇప్పుడు ఏమైంది? 50 ప్యాసింజర్ 50 ప్యాసింజర్స్ గాయాలయ్యాయి. 50 ప్యాసింజర్స్ వర్ ఇంజర్డ్, గాయాలయ్యాయి. దేర్ వాజ్ ఎ స్టాచ్యుటరీ ఎంక్వైరీ, అంటే చెయ్యాలి, ఎందుకు ఇది అయ్యింది అని ఒక ఎంక్వైరీ చేయాలి కదా. సో స్టాచ్యుటరీ ఎంక్వైరీ జరిగింది. ఎప్పుడు? యాక్సిడెంట్ తర్వాత. ఎవరు కండక్ట్ చేశారంట? సిఆర్ఎస్, ద కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ కండక్ట్ చేశారు. ఈయన ఎటువైపు వచ్చారు? సౌత్ సెంట్రల్ సర్కిల్ అయిన వచ్చారు, ఎస్సిసి, హూ ఫంక్షన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈయన ఎవరి కింద పనిచేస్తారండి? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇవన్నీ సెంట్రల్ మినిస్ట్రీ. రైల్వేస్ అంటే ఏంటనుకున్నారు? ఇట్ ఈస్ నాట్ స్టేట్, ఇట్ ఈస్ సెంట్రల్ మినిస్ట్రీ. సో ద ప్రిలిమినరీ రిపోర్ట్ ఆఫ్ ద సిఆర్ఎస్, కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ, ఓకే, అండ్ సౌత్ సెంట్రల్ సర్కిల్ ఏమిచ్చారంటే, విచ్ వాజ్ సబ్మిటెడ్ ఇన్ నవంబర్ 23, అక్టోబర్ 29 అయింది. వెంటనే 4 రోజుల్లో రిపోర్ట్ సబ్మిట్ చేశారు. a little over 2 weeks, 14 రోజుల్లో అనమాట. 14 రోజులు, చాలా చాలా క్విక్గా. a little over 2 weeks after the accident had concluded that the accident was caused. వీళ్ళు ఏమి నిర్ధారించారంటే, the accident was caused, ఏమన్నారు? the accident was caused, okay, concluded the accident was caused by errors in train working. సో తప్పు ఎవరిది లేదు, ట్రైన్లో తప్పు వర్కింగ్ అనమాట. ఎర్రర్స్ ఇన్ ట్రైన్ వర్కింగ్లో తప్పులు ఉన్నాయి. ఎసెన్షియలీ మీనింగ్ దాట్ ద స్టేషన్ స్టాఫ్ అండ్ ద క్రూ ఆఫ్ ద ట్రైన్ ఇన్ ద రేర్. సో రేర్లో ఉన్న స్టేషన్ స్టాఫ్ అండ్ క్రూ, అంటే ఎవరైతే పైలట్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి చనిపోయారు కదా, ఆఫ్ ది ట్రైన్ ఇన్ ద రేర్, వెనకనున్నది. ముందు దాంట్లోని గార్డ్ గారు చనిపోయారు, వెనకన డ్రైవరు అసిస్టెంట్ డ్రైవర్ చనిపోయారు. సో క్రూ ఆఫ్ ద ట్రైన్ ఇన్ ద రేర్ హ్యాడ్ నాట్ ఫాలోడ్ ద రూల్స్ ఆఫ్ ఆపరేషన్. వీళ్ళు రూల్స్ ఆఫ్ ఆపరేషన్ ఫాలో అవ్వలేదు కాబట్టే ఎంత మానవ నష్టం జరిగింది. ఓకే, రూల్స్ ఆఫ్ ఆపరేషన్ ఆన్ ఎ సెక్షన్. ఈ సెక్షన్లో ఏముందంట? విత్ ఆటోమేటిక్ సిగ్నలింగ్ ఉన్నా కూడా ఇలా జరగడం ఏంటండి? వాళ్ళకే తెలుసు కదా, రెడ్ వస్తే వెళ్ళకూడదు అని, గ్రీన్ వస్తే వెళ్ళాలి అని. ఆటోమేటిక్ సిగ్నలింగ్ ఉన్నా కూడా వాళ్ళు చూసుకోలేదంటే తప్పు ఏంటి? ద క్రూ ఆఫ్ ద ట్రైన్ ఇన్ ద రేర్, వాళ్ళు తప్పు. ఇట్ ఈస్ నాట్ కాస్డ్, ద యాక్సిడెంట్ వాజ్ కాస్డ్ బై ఎర్రర్స్ ఇన్ ట్రైన్ వర్కింగ్. అంత ఓపెన్గా చెప్పారు చూడండి. విత్ సమ్ సిగ్నల్స్ వర్ ఆల్సో డిఫెక్టివ్. సో ఇది ఎందుకు జరిగిందంటే, కొన్ని సిగ్నల్స్ డిఫెక్టివ్ అంటే అంత బాగా లేవు కూడాను. ఇప్పుడు ద కేస్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు దీన్ని ఓవర్ 4 months ఆఫ్టర్ ద యాక్సిడెంట్, అంటే నవంబర్ అయిపోయింది. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో రిపోర్ట్ వచ్చింది, ఎర్లీ మార్చ్లో. ఓవర్ 4 months ఆఫ్టర్ ద యాక్సిడెంట్ ఇన్ ఎర్లీ మార్చ్ 2024 అండ్ బిఫోర్ ద పబ్లికేషన్ ఆఫ్ ద ఫైనల్ రిపోర్ట్ ఆఫ్ సిఆర్ఎస్. సిఆర్ఎస్ అంటే ఏమన్నాను ఇందాకలో ఏమన్నాను? సిఆర్ఎస్ చూడండి, క్లియర్ ఏమన్నాం? కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ వాళ్ళు రిపోర్ట్ పెట్టారనమాట. ద ఫైనల్ రిపోర్ట్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ, ద మినిస్టర్ ఫర్ రైల్వేస్ అనౌన్స్ టు ద మీడియా, యురేకా, అట్ లాస్ట్ ఐ ఫౌండ్ అవుట్, యురేకా అన్నాను, అబ్బా దొరికి, అనౌన్స్ టు ద మీడియా దట్ అన్ ఎంక్వైరీ కండక్టెడ్ బై ద రైల్వే ఆఫీషియల్స్ ఎ డే ఆఫ్టర్ ద యాక్సిడెంట్ హ్యాడ్ రివీల్డ్. ఒక్కరోజు తర్వాత, యాక్సిడెంట్ అండ్ వెరీ నెక్స్ట్ డే, మరో రోజే ఎ డే ఆఫ్టర్ అంటున్నాడు కదా, డే ఆఫ్టర్ హ్యాడ్ రివీల్డ్, బహిర్గతం చేసింది ఏంటంటే, ద అటెన్షన్ ఆఫ్ ద క్రూ ఆఫ్ వన్ ఆఫ్ ద ట్రైన్స్, ఆ ముందున్నదా వెనకనున్నదా చెప్పలేదు, వన్ ఆఫ్ ద ట్రైన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్సిడెంట్ వాజ్ డిస్ట్రాక్టెడ్. ఎందుకంట చూడండి ఎంత దారుణం అన్నారు. యాజ్ దే వర్ వాచింగ్ అ క్రికెట్ మ్యాచ్ ఆన్ అ మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్లో ఏం చూస్తున్నారు వాళ్ళు? క్రికెట్ మ్యాచ్ చూడడం వలన 50 మందికి ఇంజర్లు అయిపోయి 14 మంది చనిపోయారు.
వెనక ట్రైన్లోని డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ చనిపోయాడు, ముందు దాంట్లోని గార్డ్ గారు చనిపోయాడు. ఇదంతా క్రికెట్ మ్యాచ్ చూడడం వల్ల మొబైల్ ఫోన్లో బేస్డ్ ఆన్ దిస్ ఫైండింగ్, ఈ రిపోర్ట్, ఈ నిర్ధారణ ప్రకారం ద మినిస్టర్ యాడెడ్ ఫర్ గుడ్ మెజర్ దట్ ద ఇండియన్ రైల్వేస్ వుడ్ నౌ బి ఇన్స్టాలింగ్ సిస్టమ్స్. సో మంచి ఆలోచనతోని ఓకే ఇండియన్ రైల్వేస్ ఏం చేస్తారంట, ఇప్పుడు సిస్టమ్స్ ఇన్స్టాల్ చేస్తాం. వీ విల్ బి ఇన్స్టాలింగ్ అంటే కొత్తవి అన్ని సిస్టమ్స్ అన్నిటిని మేము అప్లై చేయడం మొదలు పెడతాం. ఎక్కడెక్కడ ఏవి ఉండాలి, కెమెరాలు ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి, ఆ సిస్టమ్ ఎక్కడ ఉండాలి, ఈ సిస్టమ్ అన్నిటిని ఇన్స్టాల్ చేస్తాం, ఫిట్ చేస్తాం అనమాట అన్నిటిలోకి. విచ్ వుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్. ఈ ఇన్స్టలేషన్ వల్ల ఏమవుద్ది, మనం డిటెక్ట్ చేయొచ్చు. ఏం డిటెక్ట్ చేయొచ్చట, ఎనీ డిస్ట్రాక్షన్స్. ఫోన్ వల్లనే కాదు, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నా కూడా. అండ్ ఎన్ష్యూర్, ఒకసారి డిస్ట్రాక్షన్గా డిటెక్ట్ చేస్తే మనం గ్యారంటీ చేయొచ్చు ఏమని, దట్ ద పైలట్స్ అండ్ అసిస్టెంట్ పైలట్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ ట్రైన్ వర్కింగ్. ఈ క్రికెట్ మ్యాచ్లు ఇవి చూడకుండా దే షుడ్ బి ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ట్రైన్. ద ప్రిలిమినరీ రిపోర్ట్ ఆఫ్ ద సిఆర్ఎస్ యాక్సెస్డ్ బై దిస్ రైటర్. వెరీ గుడ్. ప్రిలిమినరీ రిపోర్ట్ మనం సంపాదించాం, మన చేతులు దాని మీద పడ్డాయి. వీ యాక్సెస్డ్ ఇట్, వీ కుడ్ గెట్ కాపీ ఆఫ్ ఇట్ ఇన్ టు అవర్ హ్యాండ్. ఈ రైటర్గా సంపాదించారు త్రూ ద ఆర్టీఏ రూట్, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇది మాత్రం రెస్ట్రిక్టివ్ ప్రావిజన్ ఏం లేదు. నోవేర్ మెన్షన్స్, ఎక్కడ చెప్పటం లేదు దట్ ది అటెన్షన్ ఆఫ్ ద క్రూ వాజ్ డైవర్టెడ్ డ్యూ టు దేర్ వాచింగ్ అ క్రికెట్ మ్యాచ్ ఆన్ అ మొబైల్ ఫోన్. చూడండి, అది జరిగింది. ఈ క్రికెట్ మ్యాచ్ వాళ్ళు మొబైల్ ఫోన్లో చూడడం అన్న విషయం అంట ఎక్కడ మెన్షన్ చేయలేదు. నోవేర్ ఇట్ ఈస్ మెన్షన్. అటెన్షన్ ఆఫ్ ద క్రూ వాజ్ డైవర్టెడ్, పక్క తప్పిపోవడం వల్ల డైవర్ట్ అవ్వడం. ఎందుకంట, వాచింగ్ అ క్రికెట్ మ్యాచ్ ఆన్ మొబైల్ ఫోన్. దానికి విరుద్ధంగా ఏం చెప్పారంటే, ఆన్ ద కాంట్రరీ ఓకే ద సిఆర్ఎస్ హెస్ కమెంటెడ్ దట్ డ్యూరింగ్ ద 10 minutes 10 నిమిషాలు ప్రిసీడింగ్ ముందు 10 నిమిషాలు ముందు ఆ కొలైజన్ అవ్వకముందు ద లోకో పైలట్ ఆఫ్ ద రేట్ ట్రైన్ హ్యాడ్ పర్ఫార్మ్డ్. అంటే వెనకనున్న ట్రైన్ ఎవరైతే చనిపోయాడు ఆయన ఎంతపాటు అసిస్టెంట్ డ్రైవర్ కూడా, he performed 9 different operations testifying to his alertness. 9 different operations perform చేశాడు, అలర్ట్గా ఉన్నాడు. అలర్ట్గా ఉంటే మరి ఎలాగైందండి, క్లియర్ ఎలాగైందండి అని అడగాలి మనం. ద ఫైనల్ రిపోర్ట్ విచ్ వాజ్ రిలీజ్డ్ రీసెంట్లీ ఎసెన్షియల్లీ రీట్రేట్స్, మళ్ళీ చెప్తుంది ఏంటంటే రీటరేటింగ్, దిస్ ఇస్ అ గుడ్ వర్డ్ టు సే అగైన్. రీట్రేట్స్ ఏంటంట, the conclusion of the preliminary report. And now, according to the report published in the Daily on May 3rd, 2024, we are informed that with no evidence forthcoming, ఎటువంటి ఎవిడెన్స్ ముందుకు రాకపోవడం వల్ల, లేటర్ ఇన్ ద మొబైల్ డేటాలో చూస్తే ఆ టైం అప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి, మొబైల్ డేటా యూసేజ్ టు సపోర్ట్ సబ్స్టాన్షియేట్, సరిగ్గా ఆ టైం అప్పుడు అయిందండి. కావాలంటే వాళ్ళు మొబైల్ చూడండి, సరిగ్గా ఆ టైం అప్పుడు మొబైల్ ఫోన్లోని క్రికెట్ చూస్తున్నారు. ఆ ఎవిడెన్స్కి ఏమీ సరిపోవటం లేదు. వర్ ఇన్ఫార్మ్ దట్ విత్ నో ఎవిడెన్స్ ఫోర్త్ కమింగ్, ముందుకు రాలేదు ఎటువంటి ఎవిడెన్స్. లేటర్ ఇన్ ద మొబైల్ డేటా యూసేజ్ టు సపోర్ట్ ది అలిగేషన్. మనం నింద వేస్తాం కదా, ఈ యాక్సిడెంట్ వాళ్ళు ఫోన్లు చూడడం వల్లనే అని, క్రికెట్ మ్యాచ్ ఫోన్లో చూడడం వల్ల. సో సపోర్టింగ్ ది అలిగేషన్, ఏ ఎవిడెన్స్ దొరకలేదు దట్ ద లోకో పైలట్స్ వర్ వాచింగ్ క్రికెట్ ఆన్ మొబైల్ ఫోన్ ద టైమ్ ఆఫ్ ద కొల్యూషన్. ఆన్ మొబైల్ ఫోన్ ఎప్పుడు, అట్ ద టైమ్ ఆఫ్ ద కొల్యూషన్. ద రైల్వేస్ హ్యావ్ దిస్ సార్డిడ్ ఎపిసోడ్. ఓకే, చాలా దారుణమైన కథ రైల్వేస్ వాళ్ళు చెప్తున్నారు. రైల్వేస్కి ఏముంది, ఇది ఒక సార్డిడ్ అనమాట. ఎటువంటి ఇదండి ఇది, దిస్ ఈజ్ అ డర్టీ, filthy, messy episode. This is a dirty, messy and filthy episode almata, which seems to be a class recalled the safety circulars. దీని వలన ఏమైందంటే, the recall the safety circulars issued in this case of the first formulating, తయారు చేశారు థియరీ
ఒక కొత్త థియరీ పెట్టారు. అండ్ దెన్ లుకింగ్ ఫర్ ఎవిడెన్స్. ఫస్ట్ వాళ్ళు థియరీ పెట్టుకొని దానికి తగ్గట్టుగానే ఎవిడెన్స్ని వెతుక్కొని టు సపోర్ట్ ఇట్ రైజెస్ అ ఫ్యూ క్వశ్చన్స్. ఫస్ట్ వాళ్ళు ఆన్సర్ రాసేసుకున్నారు. ఇది వాళ్ళు ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూడడం వలన కాదు, దీనివల్ల జరిగింది, దానివల్ల జరిగింది. దాన్ని రాసుకున్న రిపోర్ట్కి తగ్గట్టుగా ఎవిడెన్స్ని వీళ్ళు సపోర్ట్ చేశారు, సబ్స్టాన్షియేట్ చేశారు. అది చాలా ఫిల్దీ, చాలా మెస్సీ, కంపు చేశారన్నమాట ఈ ఎపిసోడ్. సార్డిడ్ ఎపిసోడ్ ఇది. నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ట్రబ్లింగ్ క్వశ్చన్స్, అంటే కొన్ని క్వశ్చన్స్ మనల్ని బాధపడతాయి. ఇఫ్ యాజ్ ఇట్ టర్న్స్ అవుట్ నౌ నో ఎవిడెన్స్ వాస్ ఫోర్త్ కమింగ్, ఎటువంటి ఆధారాలు ముందుకు రాలేదు ఫ్రమ్ ద మొబైల్ కాల్ రికార్డ్స్ టు సపోర్ట్ ది అలిగేషన్ దట్ ద పైలట్స్ ఆర్ వాచింగ్ అ క్రికెట్ మ్యాచ్. On what basis was an announcement made 4 months after the CRS submitted? దేని మీద నిర్ధారణ అయ్యి వీళ్ళు దేని బేసిస్ తీసుకుని ఏదో పునాది మీద చెప్పాలి కదా. వాట్ బేసిస్? an announcement was made 4 months after the CRS submitted his preliminary report. వాళ్ళు ప్రిలిమినరీగా రిపోర్ట్ ఒకటి ఇచ్చారు కదా, ప్రాథమిక రిపోర్ట్. దాన్ని ఇన్ని రోజుల తర్వాత దేని మీద అండి మీరు అనౌన్స్ చేశారు అని. ఓకే, ఆఫ్టర్ ద సిఆర్ఎస్ సబ్మిటెడ్ బై ద యూనియన్ మినిస్టర్ ఫర్ రైల్వేస్ టు దట్ ఎఫెక్ట్. ఓకే, యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ వరకు వెళ్తుంది అనమాట ఇష్యూ. వాజ్ దేర్ అన్ అటెంప్ట్ టు లోవర్ లెవెల్స్? వాజ్ దేర్ అన్ అటెంప్ట్ ఏమైనా ట్రై చేశారా టు లోవర్ లెవెల్స్, అట్ ది లోవర్ లెవెల్స్ టు ప్లాంట్ రెడ్ హెరింగ్? ఓకే, వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? లోవర్ లెవెల్స్లోని ఎటువంటి అటెంప్ట్ అయినా ఉందా దేనికంట? టు ప్లాంట్ ఏ రెడ్ హెరింగ్. రెడ్ హెరింగ్ అంటే ఏంటంటే ఇక్కడ లిటరల్ మీనింగ్ వాడు అదే చెప్పాడంటే, రెడ్ హెరింగ్ రిఫర్స్ టు అ లిటరరీ డివైస్. ఇదొక లిటరరీ డివైస్ ఇన్ విచ్ ద రైటర్ ప్లాంట్స్ ఫాల్స్ క్లూస్. రైటర్ ఏం ప్లాంట్ చేస్తాడు? సో లోవర్ లెవెల్స్ టు ప్లాంట్. సో ఈజ్ ఈ ప్లాంటింగ్ ఫాల్స్ క్లూస్? అబద్ధమైన క్లూలు అన్నీ ఇచ్చాడా, హింట్లు ఇచ్చాడా? టు లీడ్ ద డిటెక్షన్ ఆర్ ది ఎంక్వైరీ ఎస్ట్రే, అసలు విషయం నుంచి పక్కకు తీసుకెళ్ళిపోయాడా? రాదర్ ఓకే లైక్ ఎ మెజిషియన్ హూ గెట్స్ ద ఆడియన్స్ టు ఫోకస్ ఆన్ వన్ హ్యాండ్ వైల్ ద అదర్ హ్యాండ్ ఈస్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. ఇలాగే రెడ్ హెరింగ్ పుట్స్ ద డిటెక్టివ్ ఆన్ ఎ ట్రయల్ దట్ లీడ్స్ అవే టు ద రియల్ కిల్లర్. సో ఇప్పుడు ఈ రెడ్ హెరింగ్ అంటే ఏంటంటే వీళ్ళు మనకి ఏం చేశారు, ఏం ప్లాన్ చేశారు? ఒక బ్లఫ్, ఒక ట్రిక్, మనకి ఒక డిసెప్షన్ అనమాట, ఒక ప్లాయ్, ఒక కొత్త ట్రిక్ ప్లే చేశారు మన మీద. ఓకే, ఇదొక ప్రిటెన్స్ అనమాట, ఇదొక కవరప్, ఇది ఒక కైండ్ ఆఫ్ స్మోక్ స్క్రీన్ అనమాట, ఇదొక కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్, ఇదొక కైండ్ ఆఫ్ డాజింగ్ అవే okay from the main issue. So they are putting on something that is not there. Inni chesaru chudandi, inni chesaru. There was an attempt to lower levels, at the lower levels kinda sthayilo, to plant a red herring. After all, watching a cricket match on a mobile phone can be blamed on a reckless clue. After all, watching a cricket match on a mobile phone can be blamed on a reckless crew. Whereas అదే కానీ ఫ్లౌటింగ్ ద రూల్స్ అంటే రూల్స్ని అధిగమిస్తే, అంటే వైలేట్ చేస్తే, ఫ్లౌటింగ్ ద రూల్స్ ఆఫ్ ట్రైన్ ఆపరేషన్ ఇన్ ఆటోమేటిక్ సిగ్నలింగ్ టెరిటరీ, ఇది ఇంకా ఇంపార్టెంట్, ఆటోమేటిక్ సిగ్నలింగ్ టెరిటరీ బై ద స్టేషన్ స్టాఫ్ అండ్ ద లోకో క్రూ పార్షియల్లీ రిఫ్లెక్ట్స్ ఆన్ ద అడ్మినిస్ట్రేషన్. ఇదేం చేస్తుంది? అడ్మినిస్ట్రేషన్ మీద మనం అంతా ఫోకస్ చేస్తున్నాం. ఏంటంట? for improper training of the staff or ineffective monitoring. Supervision chatta, ineffective training worst, for improper training of the staff or ineffective monitoring of train working. Train ela panchestha under abnormal conditions. If normal conditions aithe accident avadu kada, abnormal conditions. So this episode, unfortunately, దురదృష్టవశాత్తు also exposes a surprising lack of professionalism. రైల్వేస్లోని ప్రొఫెషనలిజం లేదండి, ఇంకా అమెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు.
ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఇన్ ద రైల్వేస్ అట్ వేరియస్ లెవెల్స్. అన్ని లెవెల్స్లోని క్లాస్ 4, క్లాస్ 2, క్లాస్ 3, ఆఫీసర్, కార్డర్, డైరెక్టర్, స్టేషన్ మేనేజర్, స్టేషన్ సూపరింటెండెంట్, డిఆర్ఎం, పిఆర్ఓ, ఆ లెవెల్స్ అన్నీను బడా బాబు సే లేకే నీచే తక్. ఓకే, సర్ప్రైజింగ్ ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఇన్ రైల్వేస్ అట్ వేరియస్ లెవెల్స్ ఇన్ డీలింగ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఎ సీరియస్ యాక్సిడెంట్. ఓకే, ఒక సీరియస్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చూపెట్టారు? ల్యాక్. ఈ ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనలిజం అనేది ఆశ్చర్యార్థకం. ఇది చాలా ఆశ్చర్యార్థకం. ఓకే, ఆథర్కి అసలు అవాకైపోయారనమాట. అండ్ వాట్ ఈజ్ ఈవెన్ వర్స్, ఇంతకన్నా దారుణం ఏంటంటే ఇట్ ఆల్సో షోస్ అ డిప్లోరబుల్, అంటే డిప్లోరబుల్, అబ్బా ఎంత ఎంత అసహ్యంగా చేశారండి. ఓకే, దీన్ని మనం చూడగానే మనకి ఒక కైండ్ ఆఫ్ జుగుత్సాకారం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇంత చెత్తగా చేశారేంటండి వీళ్ళు ఈ ఎంక్వైరీ అంటాం. ఎందుకంటే వాళ్ళు చాలా డిప్లోరబుల్గా, కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. ఓకే, అండ్ అసలు రెస్పాన్స్ స్టిమ్యులై లేదు. కంప్లీట్లీ డిప్లోరబుల్ ల్యాక్ ఆఫ్ రెస్పాన్స్ టు ద స్టిమ్యులై ఏంటి ఇక్కడ? ఆ యాక్సిడెంట్. సో కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ which is lack of sensitivity in handling a matter involving two deceased railway employees. Railway employees చనిపోయినా కూడా ఇంత అన్యాక్సెప్టబుల్గా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి ఇందులోని వీళ్ళకి ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఉంది. ఇందులో ఎటువంటి ఆశ్చర్యం మనం పడక్కర్లేదు కదా. చాలా ఆశ్చర్యార్థకం, ఇది చాలా ఆశ్చర్యార్థకం. ఓకే, ప్రతి కేసు, ఈచ్ కేస్ రీకౌంటెడ్ అబౌవ్ ఈజ్ వాస్ట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్. యట్ అయినప్పుడు కూడా దెర్ ఆర్ సమ్ కామన్ థ్రెడ్స్. అయినా కూడా ఏమున్నాయి? దెర్ ఆర్ సమ్ కామన్ థ్రెడ్స్ ఉన్నాయి. కామన్ థ్రెడ్స్ వీటిల్లోని కొన్ని ఉన్నాయన్నమాట. ఏంటవి అంటే దీనికి ఆ పైదానికి ఓ ముడి వేయచ్చు. దేర్ ఆర్ సమ్ కామన్ థ్రెడ్స్ అంటున్నాడు ఆథర్. ఏంటంట అది? A recurring characteristic or theme present in different events or areas. Yet there are some recurring characteristic or theme that is present in different events and areas. ఇదేంటంటే ఇట్స్ ఎ త్రూ లైన్. ఆ గోల్డెన్ థ్రెడ్ కనబడుతుంది, ఒక కామన్ డినామినేటర్ కనబడుతుంది మనకి. దాన్నే మనం ఏమంటాం అంటే ద లెయిట్ మోటివ్ అంటాం. The leitmotif, LEITMOTIF, ఒక కామన్ థ్రెడ్ కనబడుతుంది మనకి, రన్నింగ్ త్రూ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, వీటిలన్నిటిలోని కనబడుతుంది అనమాట. ఆల్ ఇన్వాల్వ్డ్ లోకో పైలట్స్, అందరూ ఎన్ని కేసుల్లోని ఎవరండి ఇన్వాల్వ్ అయి ఉన్నారు? లోకో పైలట్స్. ఈచ్ కేస్ వాజ్ లింక్ టు రైల్వే సేఫ్టీ. చూడండి ఎలాగ ఎన్ని పట్టుకొచ్చారు వీళ్ళు. కామన్ థ్రెడ్లో ఇన్వాల్వ్ అయింది లోకో పైలట్స్, లింక్డ్ టు రైల్వే సేఫ్టీ. ఈచ్ కేస్ ఏం చూపెట్టింది? ప్రస్ఫుటంగా ఓవర్వీనింగ్ ఈగర్నెస్. ఓకే, ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ అనమాట. కన్సీటెడ్, టూ హై అన్ ఒపీనియన్ అబౌట్ వన్ సెల్ఫ్. ఓవర్వీనింగ్, యాంగ్జైటీ అట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ద హైరార్కీ. To punish or blame, almost expecting approval from the gallery. From 10 మంది హర్షించే తగ్గట్టుగా చేశారు కానీ వాళ్ళు చేయవలసిన పని సక్రమంగా చేయలేదు. ఓకే, అందుకనే వీళ్ళు అప్రొబేషన్ ఫ్రమ్ ద గ్యాలరీ ఫర్ అ టఫ్ నో నాన్సెన్స్ అప్రోచ్. చాలా టఫ్గా చేశారండి, అసలు ఎటువంటి నాన్సెన్స్ లేదు అని 10 మంది నోట్లో నలగాలి కానీ వీళ్ళు చేయవలసిన పని వీళ్ళు చేశారా? చేయలే. ద గ్యాలరీ వేరీస్ ఇన్ ఈచ్ కేస్. ప్రతి కేసుకి ఆ గ్యాలరీ విల్ బి వేరీస్. ద ఇమీడియట్ సుపీరియర్, ద బాసెస్ ఇన్ ద మినిస్ట్రీ, ద మీడియా
అండ్ ద పబ్లిక్ అట్ లార్జ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరు మారుతారనమాట. ఓకే, సో యూ షుడ్ నాట్ ప్లే టు ద గ్యాలరీస్ ఆల్వేస్. ద కేస్ ఆల్సో కాల్స్ ఫర్ సమ్ సీరియస్ ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. కొన్ని సీరియస్ ఇంట్రోస్పెక్షన్ కూడా కేస్ ఇస్ కాలింగ్ ఫర్. చూడండి ఇటువైపు కూడా అని అరుస్తోంది మనం చూసేది. విత్ నియర్లీ 10% వేకెన్సీస్, 10% వేకెన్సీస్ ఎక్కడున్నాయి? ఇన్ ద కార్డర్ ఆఫ్ లోకో పైలట్స్ కార్డర్లో. మనం క్యాడర్ అంటుంటాం కదా, ఇన్ ద కార్డర్ ఆఫ్ లోకో పైలట్స్. అండ్ ఆల్సో ఎవర్ ఇంక్రీజింగ్ వాల్యూమ్స్ ఆఫ్, రోజు రోజుకి రైల్వేస్లోని తీసుకువెళ్ళే గూడ్స్ ట్రాఫిక్, ఫ్రీ ట్రాఫిక్ హ్యాండ్లింగ్ ప్రతి ఇయర్ ఏమవుతుంది? పెరుగుతోంది. ఇంక్రీజింగ్ వాల్యూమ్ పెరుగుతోంది. సో ఈచ్ ఇయర్ ఇట్ ఈస్ నో బ్రెయినర్. దీనికి పెద్దగా ఏం బుర్ర ఉండక్కర్లే, దీనికి పెద్దగా ఓహో ఆహా అని ఎకనామిక్స్ మేజర్ ఏం అయ్యి ఉండక్కర్లే మనం. ఇట్ ఈస్ అ నో బ్రెయినర్ దట్ సచ్ రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్సెస్ ఆర్ మేడ్ పాసిబుల్. ఇలాంటి రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఆర్ మేడ్ పాసిబుల్ ఓన్లీ బై రెగ్యులర్ వైలేషన్ ఆఫ్ ది రూల్స్ గవర్నింగ్ ద డ్యూటీ అవర్స్ ఆఫ్ ద రన్నింగ్ స్టాఫ్. ఓకే, వాడి కాల్ బుక్లో 8 గంటలు ఇస్తారు, 10, 15, 14 గంటలు కూడా చేసేస్తుంటారు. సో రెగ్యులర్ బ్రీచ్ ఆఫ్ ది రూల్స్ గవర్నింగ్ ద డ్యూటీ అవర్స్ ఆఫ్ ద రన్నింగ్ స్టాఫ్ టు అ సిగ్నిఫికెంట్ ఎక్స్టెంట్, అంటే సిగ్నిఫికెంట్, వెరీ ఇంపార్టెంట్ ఎక్స్టెంట్. There are also other issues such as continuous night working and inadequate rest at home stations. హోమ్ స్టేషన్లో రాత్రి పడుకోవడానికి వాళ్ళకి, ఇప్పుడు మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం అనుకోండి, ఒక టీటీ ఎక్కుతారు వైజాగ్లో, విజయవాడ దగ్గర దిగిపోతారు ఆయన, ఓవర్ నైట్ అక్కడ రెస్ట్ తీసుకుని అప్పుడు రెండో రోజు మార్నింగ్ ట్రైన్ ఎక్కుతారు ఆయన. ఆ adequate rest at home stations, all of which point to the need for, ఇవన్నీ ఏంటి చూపెడుతున్నాయి? ద నీడ్ ఫర్ పుట్టింగ్ మెకానిజం ఇన్ ప్లేస్. ఎందుకంటే ఫోకస్డ్ అటెన్షన్ ఇవ్వాలి, ప్రతి ఒక్క ఎంప్లాయీకి మనం ఫోకస్డ్ అటెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ద మేజర్ ఇష్యూస్ ఏంటంటే కన్సర్న్స్ ద డ్రైవర్స్, ద లోకో పైలట్స్. మీన్ వైల్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ, ఈ మధ్యలోని 10 మంది హర్షిస్తున్నారు అని ఇటువంటి బిహేవియర్ కానీ ఉంటే can adversely impact railway safety. అది చాలా దారుణాలకి దారితీస్తుంది. ఇట్ కెన్ adversely, harmfully and unfavorably impact railway safety. This is what today's article is all about. ఉభయ రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఈ క్లాసులు ఎంతగానో దోహదపడతాయని ఐఏసీ వాళ్ళు సదుద్దేశంతో మీకోసం ఈ ట్యుటోరియల్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నారు. ఇవే కాకుండా మీకు లెక్కల్లోని, తర్వాత రీజనింగు, వేరియస్ అదర్ సబ్జెక్ట్స్, జిఎస్, పాలిటిక్స్, జాగ్రఫీ అన్నిట్లో కూడా. సో మీరు ఐఏసీ స్టూడెంట్స్ అయినా కాకపోయినా లాగిన్ అవ్వండి, లైక్ చేయండి, ఈ క్లాసులను ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మా ఉద్దేశం ఏంటంటే మీరు ఇక్కడ విద్యార్థులు కాదు, పరీక్షార్థులు కాదు, మీరు ఉద్యోగార్థులు. సో మీకు ఉద్యోగం ఎలా రావాలి అన్నదే మా ప్రథమ ధ్యేయంతో మేము ఈ క్లాసులు మీకోసం పెడుతున్నాం.